నెక్స్ట్ స్పీకర్ మనకు డాక్టర్ ప్రేమానంద రెడ్డి గారు. అంటే ఈయన మెడిటేషన్లో డాక్టరేట్ తీసుకున్నారండి. డాక్టర్ ప్రేమానంద రెడ్డి గారు ప్లీజ్ ఒక 5 నిమిషాలు మాకు ఇది మెడిటేషన్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను ఇంత ఎనర్జీగా హ్యాపీ మార్నింగ్ టు ఆల్ అని చెప్తుంటే అక్కడి నుంచి అంత ఎనర్జీ, చాలామంది టిఫిన్ తినట్టున్నారు అనుకుంటాను. సో వన్స్ అగైన్ హ్యాపీ మార్నింగ్ టు ఆల్. మీరంతా వేస్ట్ ఫెలోస్. సో ఎవరైతే మనల్ని బ్లేమ్ చేస్తారో ఆ బ్లేమ్ చేసినప్పుడు సో వారితో పాటు సెల్ఫ్ లవ్ అనేది కూడా యాడ్ చేసుకుంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎంత డౌన్ స్టేజ్లో ఉన్నా కూడా మీరు అంత అప్ స్టేజ్లో ఉంటారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి నికోలస్ కావచ్చు, అలాగే నిన్న వచ్చినటువంటి బాలలత మేడం కావచ్చు, వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఫర్గివ్నెస్. సో ఎవరినైతే మనము ఎదుటి వాళ్ళని ప్రేమించాలంటే ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎదుటి వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ మనము రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఎదుటి వాళ్ళు మనము క్షమించగలగాలంటే ముందు మనల్ని మనం క్షమించుకోవాలి. ఎప్పుడైతే ఈ 3 వర్డ్స్ మిమ్మల్ని మీరు ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు సెల్ఫ్ చేసుకుంటారో అప్పుడు మిమ్మల్ని మీరు ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎందుకనంటే ఎంత డౌన్ స్టేజ్లో ఉన్నా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసేది, మిమ్మల్ని సెల్ఫ్ మోటివేట్ చేసేది ఈ 3 వర్డ్స్: సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఫర్గివ్నెస్. ఎదుటి వాళ్ళని లవ్ చేయాలన్నా కూడా మనం ప్రేమించుకోవాలి. ఎదుటి వాళ్ళని మనము క్షమించాలన్నా కూడా మనం క్షమించుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళని ప్రేమించాలన్నా కూడా మనల్ని మనం ప్రేమించుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్, ఎప్పటికైనా కానీ మనం బాడీ ఫిట్నెస్గా ఉండాలి అని అంటే మార్నింగ్ లేయాలి, రన్నింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలా లేదా? సో దాంతోపాటు యోగా రకరకాలుగా చేస్తారు. మీకు ఏవైతే ఈ జాగింగ్, వాకింగ్, యోగా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చేయడానికంటే కూడా బాడీ కదలకుండా మెదలకుండా ఒకే చోట కూర్చొని మీకు ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలో, మీకు ఏదైతే సెల్ఫ్ ఎనర్జీ కావాలో, మీకు ఏదైతే మీకు కావాల్సినటువంటి వాక్ చాతుర్యం కావాలో ఇవన్నీ కదలకుండా మెదలకుండా వచ్చేటటువంటి ఒకే ఒక పొజిషన్, దాన్ని ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట మెడిటేషన్ అనేది చేయడం మొదలు పెడితే మిమ్మల్ని మీరు ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. సో మెడిటేషన్ నథింగ్ బట్ ఫ్రెండ్. ఎవరు కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమా డూ మెడిటేషన్, మాట్లాడే ప్రాబ్లమా డూ మెడిటేషన్, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేస్తున్నారా డూ మెడిటేషన్. సో ఎప్పుడైతే మెడిటేషన్ అనేది మీరు చేయడం మొదలు పెడతారో మిమ్మల్ని మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కదలకుండా మెదలకుండా ఒకే చోట కూర్చున్నటువంటి పొజిషన్ మనం చేద్దామా వద్దా? జస్ట్ 2 minutes ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఓకేనా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నాకు కొంచెం వినపడదండి, మీకు అక్కడి నుంచి ఎంత గట్టిగా వచ్చి అంత బాగా నేను రెస్పాండ్ అవ్వగలుగుతాను. ఆర్ యు రెడీ? వెరీ గుడ్. ప్లీజ్ కంఫర్ట్ యువర్ సిట్టింగ్, క్రాస్ యువర్ లెగ్స్. ఎలాగైతే కూర్చున్నారో అలా క్రాస్ లెగ్ పెట్టుకోండి. అలాగే వేలల్లో వేలు పెట్టుకోండి. క్లోజ్ యువర్ హ్యాండ్. సో వేలల్లో వేలు పెట్టుకోవడం అంటే ఇలా పెట్టుకోండి. సో అద్దాలు పెట్టుకున్న వాళ్ళు అద్దాలు తీసేయండి. సో మనం ఈ చేసేటటువంటి ప్రాసెస్లో మనకి ఏ మెటీరియల్ అడ్డం కాకూడదు, అందుకని అద్దాలు తీసేయడంలో ప్లస్ ఇంకే మెటీరియల్ మనకి ఉపయోగపడదు. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే నేను ఓపెన్ యువర్ ఐస్ అన్నప్పుడు మాత్రమే కళ్ళు తెరవాలి, అంతవరకు ఎప్పుడు మీరు కూడా కళ్ళు తెరవకూడదు. ఓకేనా? కండిషన్ నెంబర్ 2 ఏంటంటే వెన్ యు ఆర్ గోయింగ్ టు మెడిటేషన్, ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకుంటారో ఆ కళ్ళు మూసుకున్న తర్వాత ఓన్లీ మీ యొక్క ఎంప్టీనెస్ మైండ్తోనే ఉండిపోవాలి. ఎలాంటి థాట్స్ వచ్చినా, ఎలాంటి హీరోయిన్స్ వచ్చినా, ఎలాంటి హీరోస్ వచ్చినా, ఎవరు వచ్చినా మనం పట్టించుకోకూడదు. ఆర్ యు రెడీ? ఓకే. హాయిగా కూర్చున్నాం, హాయిగా వేళ్ళలో వేలు పెట్టుకున్నాం, కాల్ క్రాస్గా పెట్టుకున్నాం. ప్లీజ్ స్లోలీ ఆల్ ఆఫ్ యూ
క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. హాయిగా ప్రశాంతంగా, ఏ రూపం లేకుండా, ఏ మంత్రం లేకుండా, ఏ జపం లేకుండా, మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసేటటువంటి మన ఎనర్జీ ఏదైతే ఉందో, మన యొక్క బ్రీత్ ఏదైతే ఉందో, ఆ అప్కమింగ్ బ్రీతింగ్, ఇన్కమింగ్ బ్రీతింగ్ ఏదైతే ఉందో ఆ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తాం. హాయిగా ప్రశాంతంగా, ఏ ఆలోచనలు లేకుండా సహజమైన శ్వాసను గమనిద్దాం. సహజమైన శ్వాసను గమనిద్దాం. రిలాక్స్ మోడ్. ఎంతోమంది డిస్టర్బ్ చేస్తుంటారు, ఎంతోమంది మనల్ని పలకరిస్తుంటారు. వాటిని ఏమీ చేయద్దు. కండిషన్ నెంబర్ 1లోనే ఉండిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. దట్ ఈస్ ద రూల్. రిలాక్స్. ఎప్పుడైతే, ఏ రోజైతే మనకు మొబైల్లో రీఛార్జ్ అయిపోతుందో, రీఛార్జ్ చేయడానికి మళ్ళీ మనము కనెక్ట్ చేస్తామో, అలాగే మన బాడీ కూడా ఏ రోజుకి ఆ రోజు ప్రతి నిమిషం ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు డైలీ 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఎన్నిసార్లు చేస్తే అంత రీఛార్జ్ అవుతాం మనం. రిలాక్స్ ఫ్రెండ్స్, రిలాక్స్ మైండ్. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. ఎవ్వరు కళ్ళు తెరవకుండా మీ 2 చేతి వేళ్ళను కళ్ళ మీద పెట్టుకోండి రిలాక్స్డ్గా. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లమెల్లగా మీ 2 చేతి వేళ్ళను చూసుకుంటూ నిదానంగా స్లోగా కళ్ళు తెరవండి. ఆల్ ఆఫ్ యూ. యా, ప్లీజ్ బీ క్లాస్. ఇంత చక్కగా మిమ్మల్ని మీరు రీఛార్జ్ అవ్వడానికి, మిమ్మల్ని మీరు మోటివేట్ అవ్వడానికి, మిమ్మల్ని మీరు హెల్తీగా ఉండడానికి ఇంత చక్కగా ధ్యానం చేసినటువంటి, ఇంత చక్కగా మెడిటేషన్ చేసినటువంటి మీకు మీరు గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి. గట్టిగా 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. ఈ క్లాప్ టెక్నిక్ వల్ల కూడా మీరు రోజు ఎనర్జీగా ఉండడానికి, మీరు రోజు చక్కగా ప్రశాంతంగా ఉండడానికి ఈ యొక్క మెడిటేషన్ క్లాప్స్ బ్రహ్మాండంగా ఉపయోగపడతాయండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రత్నశేఖర్ గారికి అండ్ మెగా ఇంపాక్ట్ గారికి, అలాగే ఫౌండేషన్ మన గంప నాగేశ్వరరావు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్.